ప్రతిభావంతులైన నాయకులను మేధావులను రాజకీయాల్లో భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ శ్రీకాకుళంలో 2 రోజుల పాటు గుర్తింపు శిబిరం నిర్వహించింది. ఉత్తరాంధ్ర నుంచి మొదటిసారి జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జనసేన పార్టీ తరఫున వక్తలు, విశ్లేషకులు, విషయ రచయితల కోసం జరిగిన ఎంపిక ప్రక్రియలో యువత చురుగ్గా పాల్గొన్నారు. యువతరం తాలూకా మేధాశక్తిని తీసుకొని ఈ దేశ భవిష్యత్తుని మార్చాలని ఒక ప్రక్రియ అయితే ఏముందో, ఈ నాంది రేపు రాజకీయ భవిష్యత్తులో కుల రాజకీయాన్ని, ధన రాజకీయాన్ని, యావత్తు మొత్తాన్ని మార్చడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేపట్టిన ఒక మంచి ప్రక్రియ, వినూత్న ప్రక్రియ చేపట్టింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనండి. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా మాకు ఓటేయండి, మీకు సేవ చేస్తాం అన్నవాడే కానీ మీరు మాతో కలిసి రండి, మేము మీతో కలిసి చేస్తాం, మీ సలహాలు, మీ సజెషన్స్ ఇవ్వండి, మేము చేస్తాం అని చెప్పిన వారైతే ఇంతవరకు ఎవరూ లేరు. ఈ పరీక్షల ద్వారా ఎన్నుకున్నామో, సెలెక్ట్ అయ్యామో లేదా సెకండరీ, మనం చేయాల్సిన ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రజా సమస్యలను గుర్తించడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రజా సమస్యల మూలాలు కనుక్కోవడం ఒకటే. ఇక్కడ డిఫరెంట్ స్పీకర్, కంటెంట్ రైటర్, అనలిస్ట్ అని ఉన్నాయి. సో నేను దాంట్లో స్పీకర్గా, కంటెంట్ రైటర్గా కూడా అప్లై చేయడం జరిగింది. మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ద్వారా ప్రజల యొక్క సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. లాస్ట్ మంత్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేశాము. అక్కడ 3 రోజుల ప్రోగ్రాంలో 3600 మంది సుమారుగా పాల్గొన్నారు. అందులో నుంచి 150 మందిని ఎంచుకున్న వారిని మొన్న 4 రోజుల కింద హైదరాబాద్ మెయిన్ ఆఫీస్లో అందరినీ వాళ్ళని 150 మందిని కలవడం జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి స్పందన వచ్చిందండి. చాలా మంచి వక్తలు, టాలెంటెడ్ ఉన్న రైటర్సు ఈ శిబిరంలో పాల్గొన్నారు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. 20-21 విజయనగరంలో ఉంటుంది. మొత్తం 6000 అప్లికేషన్లు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినాయి. ఈ 3 శిబిరాలు పూర్తయిన తర్వాత ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తాము.